ఏంటి ఇంకా తెలియదా? ఎక్కడ తల్లి, నువ్వు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి అల్లా ప్రపంచంతో చుట్టెత్తుంటే నన్ను ఎలా తీయమంటావు? రా తల్లి రా, త్వరగా బయటికి రా. వచ్చావా? ఉండు తీస్తాను. జై పాతాళ భైరవి. రామకృష్ణ అయ్యో ముసలాడు, దించు దించు దించు. రారా ఇటు, రమ్మంటుంటే రా. పద ముందు నువ్వు పద. జాగ్రత్త గడప. నువ్వు రా. రే ఇప్పుడు అదేమా అదేమా వింటున్నావా? ఏంటన్నాను? అలా ముసలోడు గదిలోకి తీసుకెళ్లి ఏం మాయ చేశాడో ఏం చెప్పాడో నాకు ఇంతవరకు అంతుపట్టలేదు. అప్పుడు గదిలోకి వెళ్ళిన బావ ఇప్పుడు రైల్లో వస్తున్నాడు కదా. మరి బావ కోసం ఏం చేయించలేదా? పొద్దునే 3ంటికి లేచి బావ పేరున అర్చన చేయించాగా. అదిగో రైలు వస్తుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తారా రారా? నువ్వు 1,00,000 సార్లు పిలిచినా రాను. అబ్బా వదిలేయమ్మా, కొంతమందికి శైడు మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అల్లుడు గారు అనేక వస్తారులే, ముందు పిల్లని తీసుకుని మనం పోదామా? పిల్లని తీసుకురండి పోండి. సఖీ మైత్రిని తీసుకురా. ఏంటే మీ ఇద్దరు చేతులు ఊపుకుంటూ వస్తున్నారు? మైదిలేది? లేదు. లేదా? ఏమైంది? తనని రాముతో పంపించకపోతే చచ్చిపోతానంది, అందుకని వెనక తలుపు నుంచి పంపించేశాం. సంపనీయమ్మా, కులం పరువు తీసిన వాళ్ళ పేడ వదిలిపోతే 13 ఏళ్ళు అక్కడ దోషం చేసి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఏడాది కదా ముగ్గురుని. నేను తెలుసుకుంటాను. దయచేసి అందరూ కాసేపు మౌనంగా ఉండండి. మైత్రిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్లారు? పిచ్చి చూపులు చూడకండి. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆ ముసలాడితో కలిసి కుట్ర పన్ని ఆ రాముణ్ణి ఇంట్లోకి తెచ్చిపెట్టారు, అవునా? కాదంటే నువ్వు ఒప్పుకోగా. నాకు కావలసిన సమాధానం ఇది కాదు. మైథిలిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్తున్నారు? చెబితే వెళ్ళి తిరిగి తెచ్చుకోగల మగాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారా? రప్పిస్తాను, చెప్పండి. మీకు తెలిసిన క్యారెక్టర్. ఓడిపోవటం కంటే చచ్చిపోవడం మంచిదనుకుంటాను. చెప్పకపోతే చచ్చిపోతాను. చెప్పండి. పిడుగురాళ్ళకి తీసుకువెళ్ళా. ప్రభావతి వస్తున్నా. ఏమిటమ్మా అలా ఉన్నావు? వీడెవరనుకున్నావు? ఎంఆర్ఓ అంటే కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత వాడు. మేమందరం ఉన్నాం కదా, నీకేం భయం లేదు. హ్యాపీగా ఉండమ్మా, నేను ఉన్నా కదా. లోపలికి రెస్ట్ తీసుకో. రాము, నేను తొందరపడ్డానా? లేదు, నేనెంత ధైర్యంగా మన పెళ్లి జరుగుతుందని మీ అమ్మతో చెప్పాను, నువ్వు అంతే ధైర్యంగా నా కోసం మీ వాళ్ళందరినీ వదిలి వచ్చేసావు. ఐ రియలీ లైక్ యూ. ఒక్క నిమిషం, నీకు ఇష్టమైనది ఒకటి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. నా పేరు రుక్మిణి. నీ పేరేంటి? మైథిలి. అబ్బో, చాలా కష్టమే పిలవటం. అలాంటి పేరు పెట్టుకున్నావేంటి? రాము నాకు ఇష్టమైంది తీసుకొస్తా అన్నాడు. ఏం తీసుకొస్తాడు? మా బావంటే నీకు ఇష్టమా?
ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? ఎంత ఇష్టం? మొదట్లో ఇంత, తర్వాత ఇంత, ఇప్పుడు ఇంత. సుబ్రహ్మణ్యం, ఏ సుబ్రహ్మణ్యం, ఉన్నావా? మా బావ కోసం నేను స్టేషన్కి వెళ్తే మా బావతో పాటు ఓ టింకులాడు దిగింది. దాన్ని చూస్తుంటే నా కంపరంగా ఉంది. నీకు కోపంగా ఉందా? అయితే వెళ్ళి దాన్నేసి. నీ పళ్ళు ఉన్నా పర్వాలేదు, నేను కట్టిస్తాను. ఏసే ముందు. ఇదిగో జాగ్రత్త, ఆ పిల్ల పక్కనే మా బావ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. మా బావ ఉండగా కాటేకు. వేసావనుకో మా బావ నిన్నేసేస్తాడు. ఒరే పోసయ్య, అయ్యా ఇంకా ఇక్కడ ఉన్నారు ఏమిట్రా? తూర్పు పొలానికి పాటు పెట్టి తోలాలి కదా, వెళ్ళండి. అలాగేనయ్యా. ఏమిట్రా నువ్వు నరికేది? అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా. ముందుకెళ్ళి వెళ్ళండి. మా మేనగోడలు లేకుండా తిరిగి వెళ్ళాం. మా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నీ కంఠంలో ప్రాణం తీసే తీసుకెళ్తాం. ప్రభావతి, నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిటికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. ఊరుకో ఊరుకో. మీరు నా మైథిలి మేనమావలరా? మా పెళ్లి రోజున అక్షింతలేయటానికి మీరు బ్రతుకుండాలి కదా. సగం చచ్చిన నీ తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి పో.
ఈసారి వచ్చేప్పుడు బండి రంగు మార్చుకోండి, కలిసి వస్తుందేమో.